సో గైస్ మోని వాళ్ళ మామ అయితే ఫోన్ చేస్తుండే, ఒకటే ఫోన్ చేస్తున్నాడు. ఏమైతే ఫోన్ లేపమంటే లేపుతలేదు. మామ నేను ఇది ఉన్నా మామ, నాకు ఎందుకు మామ ఊరికే పెళ్లి పెళ్లి నువ్వు పేదలకు వస్తావా లేదా నన్ను వచ్చి తీసుకెళ్ళమంటావా? ఎవరు అన్నా మామ ఫోన్ చేసి తిరుగుతున్నాను మోనికి. అన్న తెలుసు లొకేషన్ మళ్ళీ లొకేషన్ ఎందుకు వస్తారా? ఏం చేస్తాం మామ అన్న మాట్లాడతాడంట ఒకసారి. అన్న అజ్జు అన్న నేను ఉంటా కదా. అజ్జు బిజ్జు అనుకుంటా ఇవి చెప్పండి. ఏంటి బ్రో? ఏంటి ఎవడ బ్రో? ఇట్లా పద్ధతి లేకుండా మాట్లాడదు. చాలా మంచిగా చెప్తున్నా, అర్థమవుతుందా? సరే ఏం పేరు నీ పేరు? ఆ శివ అంట. శివ ఏం చెప్పు ఇప్పుడు? శివ ఏమైతుంది చెప్పు. మా ఇంట్లో అమ్మాయికి ఇష్టం లేదంటే మేము అట్లా ఫోర్స్ చేయమన్న పద్ధతి కూర్చోబెట్టి మనం మంచి చెడు మాట్లాడుతాం, అంతే తప్ప మా వీధంలో ఇంతే. ఎందుకు మళ్ళీ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఎవరికన్నా మీ బీదర్లో నడిచేది అంత పంచాయతీలు అర్థమవుతుందా? లవడ ఆడపిల్లకి ఏం చేయలేదు, పెళ్లి గీళ్ళ తమాషాలు దిగుతారు మీరు. ఇప్పుడు పంపిస్తారా? క్యాబ్ బుక్ చేస్తా, పంపించండి. లేదా రేపు పొద్దున్న నేను బీదర్ నుంచి హైదరాబాద్ వచ్చాను అనుకో, నువ్వు ఇచ్చావనుకో అంటే ఇక్కడ గాజులు వేసుకొని కూర్చోలేదు కదా భయ్యా, అర్థమవుతుందా? కర్ణాటక పోలీసు పట్టుకొస్తావు, ఎవరు పోలీసు మాట్లాడదా? అవును బాయ్, మీరు అమ్మాయిని మరి తీసుకెళ్ళి మరి మీ ఇంట్లో అరెస్ట్ చేస్తున్నాడు, అమ్మాయికి ఏం చేస్తే రిటర్న్ చూస్తావా? మాటలు చాలా జారిస్తున్నావు బాయ్, నువ్వు దొరికిన వాళ్ళు చాలా వెలుగు అయిపోతావు. సో గైస్ మోని వాళ్ళ మామ అయితే ఫోన్ చేస్తుండే, ఒకటే ఫోన్ చేస్తున్నాడు. ఏమైతే ఫోన్ లేపమంటే లేపుతలేదు. ఎందుకంటే వాళ్ళ మామ నాకు తెలిసి ఇక్కడికి వచ్చిండు, అసలు ఏం చెప్తాడో అర్థమవుతుంది. ఒకటే ఫోన్లో కొడుతున్నా అమ్మేమో భయపడుతుంది. అన్నకి లేపుదామన్నా టైం ఎంత అవుతుంది? 12 అవుతుంది. మళ్ళీ ఏమైనా పంచాయతీ అవుతుందేమో, వాళ్ళ మామ ఒకటని అన్న ఒకటని ఏమైనా పెద్ద అవుతుందని భయం వేస్తుంది. ఏం చేయాలో నాకేం అర్థమవుతుంది. ఎందుకంటే ఫోన్ చేసేది ఎవరో కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం అనడానికి రాదు, వాళ్ళ అన్న కూడా పడాలి. చూస్తున్నాడు ఒకటే ఫోన్లో కొడుతుంది. మాట్లాడు ఒకసారి, లేపి మాట్లాడు. ఏమంటాడు? మనం ఫోన్ లేపకుండా ఇక్కడికి వస్తాడు. నేను మళ్ళీ పెద్ద గొడవ చేసి రావాలి, నేను పోయి పెళ్లి చేసుకోవాలన్నా నీకు అర్థమైతలేదు ఏంది అసలు? అదేనా సొల్యూషన్? దానికి అదేనా సొల్యూషన్? ఎంగేజ్మెంట్ కే పిలుస్తున్నానా? నువ్వు ఫోన్ లేపకుండా పెద్దది అవుతుంది. అన్నకి మమ్మల్ని అన్నని మాట్లాడతాడు. నువ్వు చెప్తావా నేను చెప్పాలి అన్నకి? నువ్వు మాట్లాడతావా? నీకు అర్థమైతే లేదు, పెద్దగా అవుతుంది. అది పెద్ద మాట్లాడి తిడతాడే. ఇంతసేపు లేక మాట్లాడేదన్నా మళ్ళా పెద్దగా అవుతుంది రావాలి. ఎందుకు ఫోన్ లేకపోయినా పెద్ద. హలో మామ నేను ఇది ఉన్నా మామ, నాకు ఎందుకు మామ ఊరికే పెళ్లి పెళ్లి టార్చర్ అవుతుంది మామ. పెళ్ళి అసలు నాకు ఇష్టం లేదు మామ. అక్కడ పెళ్లి చేసుకో. ఈయనే ఉన్నా. రమ్మంటావా? వచ్చి తీసుకెళ్ళమంటావా లేదా క్యాబ్ బుక్ చేసి నువ్వు వస్తావా? నన్ను రమ్మంటావా? మామ నేను ఏం తప్పు చేయను, నన్ను ఎందుకు మామ తప్పు చేసావా? ఎవడు అడిగాడు? నువ్వు పేదలకు వస్తావా లేదా నన్ను వచ్చి తీసుకెళ్ళమంటావా? ఎవరు అన్నా? మామ ఫోన్ చేసి తిరుగుతున్నాను మోనికి. వాళ్ళ మామ ఫోన్ చేసిండు ఈ నైట్ లో. మామ రమ్మంటారు ఎంగేజ్మెంట్ కి.
తర్వాత మాట్లాడడం చెప్పా టైం ఎంత 12 అవుతుంది. చెప్తున్నాడు అన్న, అభిమానించండి. మీరు ఏం చేస్తారు ఈ టైంలో లైవ్ వేసుకొని? నీకు తెలుసు లొకేషన్ మళ్ళీ వచ్చిన ఏ లొకేషన్? ఎందుకు వస్తారా? ఏం చేస్తామా? ఎన్ని ఫోన్లు కొట్టింది చెప్పాలి తిడుతున్నాడు అన్న, నేనేం తప్పు చేయలేదు. నన్ను ఎందుకు అంటారు? మామ అన్న మాట్లాడతాడంట ఒకసారి. అన్న అజ్జు అన్న నేను ఉంటా కదా. అజ్జు బిజ్జు అనుకుంటా ఇవి చెప్పండి ఏంటి బ్రో? ఏంటి ఎవడ బ్రో? ఏం మాట్లాడుతారు బ్రో? అర్థమవుతలేదు. నీకన్నా అర్థమవుతుందా? ఆయనకి పెళ్లి సంబంధాలు చదువుతున్నారు, ఫోన్ ఎత్తరు, ఏమన్నా అంటే అర్జున్ అంటది. మీకేం తెలుసు? మీకేం తెలుసు? మీకు ఒక అమ్మాయి ఉంటే నీకు తెలుస్తుంది. ఏంటి బ్రో? ఎవరికి బ్రో? ఆగు స్వామి, ఎందుకు అట్లా అవాజ్ తీస్తున్నావు? మేము అరవలేక కాదు, ఎందుకు నాకన్నా పెద్దోని కాబట్టి ఇజ్జత్ ఇచ్చి ఆగన్నా పెద్దన్నా, ఎందుకు అట్లా ఇట్లా ఎగబడుతుంది? ఎందుకు మాట్లాడతారు? మీరు పంపిస్తారా? ఒక్క నిమిషం ఆగు. ఆ పిల్లకి తోపు అన్నా, నీ దగ్గర నువ్వు తోపు, నీ దగ్గర నీకు తోపు, అది ఎవరు తోపు అది ఉంటుంది. ఇక్కడ నేను అదంతా తోపు అన్న, నాకన్నా పెద్దోని ఓపికతో మాట్లాడతారా? నువ్వు అవాజ్ వెరైటీ తీస్తున్నావు. మన ఎందుకు? నేను చాలా ప్రేమ మాట్లాడతా. టైం అండ్ టైం మంచిగా మాట్లాడు. 12 అవుతుంది. ఆ పిల్లకి పెళ్లి సంబంధాలు చూస్తుంటే అనిచరమంటదా? అమ్మ నాయన పోతుందా? ఎవరు అన్నా ఫోన్ రెస్పాన్స్ లేకుండా ఒక నిమిషం ఆగు. ఇప్పుడు తప్పు చేశాను అమ్మాయి. ఇను అన్న పెద్దనా, ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఆడపిల్లకి పెళ్లి ఇష్టం లేదంటే మీరు ఇట్లా ఫోర్స్ఫుల్ చేయడం తప్పు కదా అన్న. మీ ఇంట్లో అమ్మాయి అయితే మీరు ఇంట్లో చేస్తారా? మా ఇంట్లో అమ్మాయికి ఇష్టం లేదంటే మేము అట్లా ఫోర్స్ చేయమన్న, పద్ధతి కూర్చోబెట్టి మనం మంచి చెడు మాట్లాడుతాం అంతే తప్ప. మా ఇంట్లో ఇంతే, మా వీధంలో ఇంతే. అన్న మీ అంటేనే ఇంత. అవు అన్న మీకు హైదరాబాద్ లో చెల్లుతారేమో, మీ హైదరాబాద్ లో చెల్లుతారేమో. అయినా ఆమెకి ఏది లేదు కదా అన్న. నువ్వు పెళ్లి ఎందుకు చేస్తున్నావు? ఎంత 20 సంవత్సరాలా? నీ కూతురా? నా చెల్లి అయితే వాళ్ళ అమ్మ నాయన ఫోన్ ఎత్తకుండా అక్కడ కూర్చొని నాటకాలు వస్తుందా? నాటకాలు ఇప్పుడు ఏమన్నా వాళ్ళ అమ్మ నాన్న కావాలని రెస్పాండ్ చెప్పింది కదా, నాకు ఇష్టం లేని పెళ్లి మీరు ఎందుకు చేస్తారు? ఆమె చదువుకుంటే ఇప్పుడు ఏదో ఇప్పుడు ఏదో చదువుకుంటుంది, కొంచెం చదువుకుంటుంది కదా, కొంచెం ఆగాలి కదా మీరు కూడా. చదువు ఏమవుతుంది కానీ నన్ను రమ్మంటారా? నువ్వు వెరైటీగా మాట్లాడు అన్న, ఇట్లా పద్ధతి లేకుండా మాట్లాడదు. చాలా మంచిగా చెప్తున్నా, అర్థమవుతుందా? అసలు నీకు సంబంధం. సరే ఏం పేరు నీ పేరు? ఆ శివ అంట. శివ ఏం చెప్పు ఇప్పుడు? శివ ఏమైతుంది చెప్పు. ఏమైతుంది చెప్పు. మళ్ళీ ఎందుకు మళ్ళీ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఎవరికన్నా మీ బీదర్లో నడిచేది అంత పంచాయతీలు అర్థమవుతుందా? లవడ ఆడపిల్లకి ఏం చేయలేదు, పెళ్లి గీళ్ళ తమాషాలు తింటారు మీరు. నీకేం సంబంధం అనకు. ఆ పిల్ల నాతో ఉన్నది, ఇంట్లో అన్న అన్నది కాబట్టి ఒక రెస్పాన్సిబుల్ అందలా. అంటే ఇప్పుడు 20 సంవత్సరాలు పెళ్లి చేసి మీరు పట్టాలు ఇప్పించి చేతులు చూపేసుకుంటే మేము నాశనం చేసినట్టు అది. అన్నా నువ్వు ఎవరో నాకు తెలియదు అన్న. నేను మౌని వాళ్ళ మమ్మీ డాడీతో నేను మాట్లాడుకుంటా. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? పెళ్లి చేస్తారా? ఇప్పుడు పంపిస్తారా? క్యాబ్ బుక్ చేస్తా, పంపించండి. లేదా రేపు పొద్దున్న నేను బీదర్ నుంచి హైదరాబాద్ వచ్చాను అనుకో, నువ్వు ఇచ్చావనుకో అంటే ఇక్కడ గాజులు వేసుకొని కూర్చోలేదు కదా భయ్యా, అర్థమవుతుందా? ఏం చేస్తావు చెప్పు. ఇక్కడ ఈ ఆడపిల్లకి ఇష్టం లేనప్పుడు మీరు ఎందుకు తీసుకోపోతా అంటారు? ఈ ఆడపిల్ల ఇంటికి వచ్చినప్పుడు ఆడపిల్ల మీ చేతులు వేయడం, కొట్టడం, ఇవన్నీ చేస్తున్నారు తమాషాలు మీరు. చూపిలేదా మాకు వచ్చినాక దెబ్బ చూపిలేదా? అదేదో మీరు ఏనా పేరు పెళ్లి చేస్తా అంటే కిడ్నాపా నేనా? అబ్బా పోలీసు వాళ్ళు తీసుకొచ్చి సరే అన్న, నీకు ఎంత దమ్ముందో, నీ గాడి ఎంత దమ్ముందో చూపి. నాకేం లేదు హైదరాబాద్ దమ్ములకి ఎందుకు అవన్నీ మాటలు కానీ నీకుందా చూపి మళ్ళా, అది చూపి మళ్ళా. నేను కూడా నిల్చుంటా,
నేను దరుపుకున్న భయపడి మొగుడిని కానీ కరెక్టే నించొని మాట్లాడతా. రేపు పొద్దున్న పోలీసులు తీసుకుని వచ్చి అప్పుడు మాట్లాడతాను ఈ పని. అన్నా నువ్వు తీసుకురా. నేను ఏమంటున్నా అంటే అమ్మాయికి ఇష్టం లేకుండా మీరు పెళ్లి చేస్తున్నారు కదా తప్పని చెప్పి నీ మంచి చెడు మాట చెప్తున్నావు అనుకుంటే నువ్వు పెద్ద చేసుకుంటావు, కాంప్లిమెంట్ పెద్ద చేసుకుంటావు పంచాయతీ. మేము పెద్ద పెద్ద పంచాయతీ చేసి వచ్చి మనం ఇంకా పెద్ద చేస్తా అంటావు. నీ ఇష్టం అది. నీకంటే పెద్ద పంచాయతీలు చేసేవాడు నువ్వు నాకు చెప్తావు, నువ్వు నాకు చెప్తావు. నువ్వెంత పచ్చ పచ్చగా చేస్తుంటావు. నీ వయసు ఎంత అనుకుంటా ఏదో నీకేం తెలుసా? ఫస్ట్ పద్ధతి నేర్చుకో. ఒక అబ్బాయితో కానీ ఒక అమ్మాయితో మాట్లాడాలి. పద్ధతి ఇంతే. మా అమ్మాయిని తీసుకెళ్ళి మీరే మా అమ్మాయిని ఎక్కడ చేసి మీరేంది నాకు పద్ధతి పద్ధతి ఇంతే. సరే ఇప్పుడు ఏం చెప్తావు శివ? ఏం చేస్తావు చెప్పు. కేసా? పోలీస్ కేసా? పోలీస్ కేసు అయితే రేపు పొద్దున తీసుకొని వస్తా. తీసుకురా. నువ్వు కర్ణాటక పోలీసు పట్టుకొస్తావు, ఎవరు పోవచ్చు నేను మాట్లాడదా? అవును బాయ్, మీరు అమ్మాయిని మరి తీసుకెళ్ళి మరి మీ ఇంట్లో అరెస్ట్ చేస్తున్నాడు, అమ్మాయి కేసు చేస్తే రిటర్న్ చూస్తావా? ఎవరైంది దెబ్బలు చూపి ఏడగొట్టిన ఇంట్లో నేను మాటలేదు. ఆ స్వామి దెబ్బలు ఒక్క ఆడపిల్ల సాక్ష్యంగా మాట్లాడక అర్థం అర్థమవుతుందా? పిల్లలు పిలిపించి ఇక్కడ అమ్మాయి చెప్తుందా కిడ్నాప్ చేసిందో మరి అన్న చూసుకుందో అన్న ఇక్కడ తిండి పెడుతుందో ఏం చేస్తుందో అన్నీ చెప్తుందా? నా అమ్మాయి నాతో 10 రోజుల నుంచి ఉంటలేదు చెల్లమ్మ, అర్థమవుతుందా? సంవత్సరం నుంచి ఉంటుంది నాతో. నీ మంచి చెడు ఇక్కడ మేము చూసుకుంటున్నాం, అర్థమవుతుందా? మస్తు చూసుకురాండి పుట్టినప్పటి నుంచి చెప్పిందిలే మా అన్నలు మా మామలు. ఎందుకు ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? పైసలు వచ్చేటి ఉన్నాయా? జల్దీ పెళ్లి చేస్తున్నారు ఆడపిల్లకి మీరు? అరే అన్న నాకు అవసరమే లేదా మీ పర్సనల్, కాకపోతే ఆడపిల్ల వాడు నించుంటున్నారని అర్థమవుతుందా? మీరేం బుద్ధి మీరు ఏం చేసుకుంటారో ఏమైనా చేసుకోండి. ఆడపిల్లని నించుంటున్నా మీరు ఇంకా నన్ను గెలికిరనుకో చాలా చాలా తీసాల్సి వస్తున్నా. తోపులు గీపులు కాదు, నేను సైగ్గా నేను మళ్ళీ ఎందుకు చెప్పు మీ పర్సనల్ లైఫ్ లో. సరే అన్న. అన్న శివన్న బంగారం, నువ్వు రేపు ఏం చేస్తావు చేసుకో బాయ్, చేసుకో. ఇట్లా 12ంటికి ఫోన్ చేసి ఇట్లా 12ంటికి పడుకునే వాళ్ళని లేపి ఇట్లా చేసి టార్చర్. ఓకే ఏమైనా ఉంటే तेरा गांड में दम है तो सुबह कॉल करके बात करना मेरे से. समझ में आया? 10ంటికి 5ంటికి కాల్ చేసి మాట్లాడి ఇట్లా 12ంటికి లేపి నిద్ర. అవునా మీ అమ్మాయి అంటే మీ ఆడపిల్లలు మీరు టార్చర్ చేస్తుంటారా ఈ టైంలో చేసి ఫోన్లు? చెప్పు చెప్పు బాగా చెప్తావు అన్నా. నువ్వు ఏవో వాళ్ళ మమ్మీ డాడీ పంపి నాకు నీతో మాట్లాడాలి లేదు, కాకపోతే దీనికోసం మాట్లాడతాను. నీ వాళ్ళ మమ్మీ డాడీ పంపింది నాతో మాట్లాడుకుంటా. నువ్వు మధ్యలో వచ్చి చెంచలా మాట్లాడావంటే నేను ఇక వల్ల బాబోయ్ పెద్దగా అయిపోతుందన్నా. మళ్ళీ దాంట్లో తోపులు గీపులు వద్దు దాని నువ్వు బాగా ఎందుకు ఇంత పెట్టుకున్నా అని చెప్పి మళ్ళీ ఎందుకు చెప్పు చిల్లర పంచాయతీ ఎందుకు చెప్పు? అరే స్వామి నా చిల్లు అవుతుంది అని మాట్లాడుతున్నా, అర్థమవుతుందా? నీకు మేనకోడలు అయితే మీ మేనకోడలు కదా జల్దీ పెళ్ళి ఎందుకు చేస్తున్నావు? అవునా ఓకే సరే సరే బాయ్ బాయ్. నువ్వు రేపు రా, రేపు తీసుకొస్తా అంటుంది కదా ఎవరినో తీసుకొని రా మాట్లాడదాం. మాటలు చాలా జారిస్తున్నావు బాయ్, నువ్వు దొరికిన వాళ్ళు చాలా గలీజ్ అయిపోతావు. అర్థమవుతుందా? ఈ పిల్లకు పంచాలి కానీ గాన్ల మీద దమ్మించలేదు ఉపయోగం. సరేనా? ఇంకోసారి కాల్ చేయదు. నువ్వు ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నావు? తర్వాత ఎప్పుడైనా వాడు పెడతాను ఫోన్. రేపు తీసుకోసారి తీసుకోవాలి కానీ లొకేషన్ కానీ చూపిస్తుంది. సరే సరే బాయ్. ఓకే తీసుకురా చలో రైట్ తీసుకోవాలి. ఈ టైంలో ఫోన్ ఎందుకు ఎత్తుతున్నా మీరు కూడా? ఏం చేస్తాడు మీ మామ? మళ్ళా టార్చర్ ఏం చేస్తాడు మీ మామ? ఏం లోలే యారు ఇవన్నీ మాట్లాడే మాటలే వచ్చిన చిన్న పిల్ల పెళ్లి చేస్తా అంటారు, మంచి చెడు మాట్లాడితే ఇట్లా తిడుతున్నారు మమ్మల్ని. ఆయన ఎవరో తెలియదు. ప్రశాంతంగా అన్నా కింద అంటే నన్ను గాడి మీద గీ మీద అంటే నాకు సైకిల్ వేస్తుంది. ఇక రైట్ తీసుకోండి అడుగు గుడ్ నైట్ రేపు చూద్దాం.